మరి పూర్తిగా మైనస్ ఉందని చెప్పడం జరిగింది. మరి నేనైతే నియోజకవర్గంలో నాకు అపోజిషన్ లేదు, నేను మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తాను, నేను నెగ్గుతాను అని ధైర్యంగా ఆయన చెప్పడం జరుగుతుంది. అంటే ఇవాళ మేము గౌరవంగా మంచిగా నియోజకవర్గంలో బాగా ఉండి బాగా పనిచేసి మరి అపోజిషన్ కూడా లేని పరిస్థితిలో మరి ఇలాంటి సర్వే ఇచ్చినప్పుడు మనస్తాపం కలిగిందని చెప్పి ఆయన బాధపడటం జరిగింది. మరి ఆయన ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మాట్లాడటం జరిగింది. మరి ఆయన ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు రామని చెప్పడం జరిగింది, మాట్లాడతానని చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఇప్పుడు మరి సీఎం ప్రోగ్రామ్కి వస్తాం జరుగుతుంది. నేను మాట్లాడలేదు, నేను చెప్పాను కదా ఆమె బీపీ నియోజకవర్గం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు, ప్రతిపక్షం కూడా లేదు, నేను రేపు అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగింది. ఆయన సర్వేలో వీక్ గా ఉందని చెప్పి రావడంతో బాధపడ్డాడు. నాకు ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు, ప్రజలందరూ కార్యకర్తలు అదొకటి ఉన్నారు, నేను రేపు అక్కడే పోటీ చేస్తానని ఒక క్లియర్ చెప్తాను. ఎవరో అవన్నీ చిన్న చిన్న కార్యకర్తలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆయన సెట్ చేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళ పార్టీ అంతా అందరూ కుటుంబం రేపు పొద్దున అందరూ మొన్న నెగ్గించారు, వీళ్ళందరూ మళ్ళీ రేపు పొద్దున నెగ్గించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రాబ్లం వచ్చినప్పుడు కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఆయన మాట్లాడుకుంటారు, సెట్ చేసుకుంటారు. ఏం మాట్లాడు ఆయన ఇద్దరు మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు ఆయన చెప్పాలి. సీనియర్ నాయకుడు చిన్న చిన్న విషయాల కోసం ఎంత డిసప్పాయింట్ అవుతారు. ఎవరో సీనియర్ నాయకుడు ఇప్పుడు రెండు రకాలండి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నాడు, ఆ సర్వే వచ్చింది, నియోజకవర్గంలో నేను బాగా చేసినప్పుడు, నేను అన్ని పనులు చేసినప్పుడు నా మీద ఎలా వచ్చినా బాధపడ్డాడు తప్పించి చిన్న చిన్న విషయం కాదు, అది పెద్ద విషయమే. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో నేను కష్టపడి పని చేసినప్పుడు మైనస్ వచ్చిందని బాధపడుతున్నాడు, అది చిన్న విషయం కాదు. అలా సార్ ఒక నియోజకవర్గంలో సర్వే చేయడం కాదు సార్, మిగతా నియోజకవర్గాలు కూడా చేయాలి కదా సార్. అదే కదా ఇప్పుడు అదే అని చెప్తున్నాడు, అన్ని నియోజకవర్గాలు చేయాలని ఆయన చేస్తున్న ఎమ్మెల్యే భీముల్లోనే ఓన్లీ సర్వే చేయడం ఏం బాగుంది సార్. మీరు చెప్పండి సార్. భీముల నుంచే పోటీ చేస్తా ఉంటున్నారు, వేరే వాళ్ళు కూడా భీముల నుంచే పోటీ చేస్తారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరో శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నాడు. అదే సార్ శ్రీనివాసరావు అంటే ఆయన ఎవడో పోటీ ఎందుకు చేస్తాడు. సార్ సీఎం గారు మీకు ఏ హామీ ఇచ్చారు? మీ క్వశ్చన్ ఆన్సర్ చెప్పను, నేను ఏం చెప్పాలి ఎప్పుడు చెప్పాలో నాకు ఆలోచన నేను చెప్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.